ప్రైజ్లార్డ్ పాస్టర్ గారు, మొదటి ప్రశ్న బ్రదర్ అభిషేక్ గారు అడుగుతున్నారండి, కాకినాడ నుంచి. కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వచనంలో, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును అని ఉంది కదా. ఈ వాక్యానికి వివరణ అడుగుతున్నారండి. దుడ్డుకర్ర ఏంటి, దండం ఏంటి? అక్కడ మొదట్లో ఏం చెప్పాడు? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అన్నాడు, నాకు లేమి కలగదన్నాడు. ఇప్పుడు దేవుడు మీ కాపరి అయినప్పుడు మనం ఆయన గొర్రెలుగా ఉన్నాం. గొర్రెల కాపర్ల దగ్గర ఏముంటుంది మీరు చెప్పండి? కర్ర ఉంటుంది. ఎందుకు? దుడ్డు కర్ర. ఎందుకు? ఈ గొర్రెల మీదకి ఏదైనా జంతువులు వస్తాయి, వాటిని కొట్టి వాటిని తరమడానికి ఏం వాడతాడు? దుడ్డు కర్ర వాడతాడు. దండం ఏంటి? దండం అంటే ఈ దండం కాదు, ఇట్స్ ఎ మెడిసిన్. గొర్రెకి ఒకవేళ కాలు ఇరిగింది అనుకోండి, ఏం చేస్తాడు? కట్టు కడతాడు. కట్టు కట్టేటువంటి, ఆదరించేటువంటి, గాయం మానిపేటువంటి ఒక మెడిసిన్ లాంటిది తన దగ్గర పెట్టుకుంటాడు. ఎప్పుడు గొర్రెలకి ఏదైనా సడన్గా గాయం తగిలితే ఏం చేస్తాడు? దాన్ని దండం అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏముందో చూడండి, మీరు అక్కడ కనిపిస్తుంది, అప్పుడు మీకు అర్థం అవుద్ది. ఇంగ్లీష్లో 23:4 పెట్టండి. యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్. వాట్ డస్ ఇట్ మీన్ స్టాఫ్ అనేటువంటి మాట మీరు ఇంగ్లీష్లో చూడండి. కట్టె, కర్ర, కోల, కొయ్య, దండము అని ఉంది. దండము. దీన్ని దేనికి వాడేవాళ్ళు నేను చెప్పాను కదా. గొర్రెకు గాయం తగిలినప్పుడు, దానికి ఇబ్బంది కలిగినప్పుడు వాటిని కట్టు కట్టడానికి, వాటికి సహాయపడడానికి వాడతాడు. ఇప్పుడు మనము దేవుని గొర్రెగా ఉంటే మనలను కాపాడడానికి ఆయన కాపుదల, డివైన్ ప్రొటెక్షన్ ఇచ్చాడు. తర్వాత మనలను ఆధారము కూడా ఇవ్వబడింది. ఏమంది? ఆధారము అని కూడా ఇవ్వబడింది. ఆధారం. ఒక ఆధారం నీకు ఆధారంగా దేవుడు ఉంచుతున్నాడు నేను కాపాడడానికి. రెండవది, దుష్టులను తరిమేయడానికి దుడ్డుకర్ర వాడాడు. ఈ రోజు మనం యేసుక్రీస్తు నామములో దురాత్మలను బంధించడానికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ పవిత్ర గారు ఫ్యామిలీ కడప నుంచి అడుగుతున్నారండి. తెలిసి తెలియక తప్పులు చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడా అని ప్రశ్న అడుగుతున్నారండి. తెలిసి తెలియక చేసినటువంటి మనం తప్పులు చేసినట్లయితే దేవుడు క్షమిస్తాడా లేదా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుడు తను ప్రేమించే వారిని శిక్షిస్తాడని, సరిచేస్తాడని రాయబడింది. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఎన్ని మార్లు గద్దించినా లోబడలేదనుకోండి, వదిలేస్తాడు దేవుడు. చూద్దాం సామెత 3:12-13 వచనాలు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఆయన ప్రేమించు వారిని ఏం చేస్తాడ? గద్దించును, గద్దిస్తాడు. దేవుడు ఎక్కడైనా బైబిల్లో గద్దించాడా? సౌలు రాజుని గద్దించాడు. ఒకసారి గద్దిస్తే విన్నాడు అతను? వినలా. రెండోసారి గద్దించినప్పుడు విన్నాడా? మూడోసారి గద్దించినప్పుడు వినలా. లాస్ట్కి ఏమయ్యాడు? నష్టపోయాడు. దేవుని గద్దింపును తిరస్కరించుకోమని ఉంది. మీరు ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి, 3:12-13. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. చూడండి 12వ వచనాన్ని, 11-12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఆయన గద్దిస్తే విసిగిపోవద్దు. నాన్న గద్దిస్తే ఏం చేయొద్దు? ఫాదర్ ఎప్పుడు కూడా మేలు కోసమే గద్దిస్తాడు, అవునా? తల్లి అయినా తండ్రి అయినా మేలు కొరకు గద్దిస్తారు. విసిగిపోతారు కొంతమంది దేవుడు గద్దిస్తుంటే. కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే వెళ్ళిపోతూ ఉంటారు, వాక్యాన్ని అర్థం చేసుకోరు, దేవుని గద్దింపులు వినరు. నాకు తెలిసిన ఒక యవన సేవకుడు అందరిని తిడుతున్నాడు. సేవకులందరినీ పట్టుకుని వీడేది నీతిమంతుడు అయిపోయినట్టు అందరి సేవకులు తప్పులు కనబడతాయి వానికి. వాళ్ళ చర్చిలో ఒక పక్కన పావురం బొమ్మలాగా ఉంది, పరిశుద్ధాత్మ గురించి రాశారు అక్కడ, పావురం వస్తున్నట్టు. ఆ పావురం అన్నది పెట్టినందుకు ఆ సేవకుడిని, సంఘాన్ని దూషించడం ప్రారంభించాడు. అప్పుడు నా సేవ ప్రారంభంలో నేను అతన్ని అడిగాను, ఎందుకు అలా దూషిస్తున్నావు అంటే, ఏ రూపం పెట్టకూడదని బైబిల్లో ఉంది కదా, ఆకాశమందున్న పక్షుల రూపం కానీ, భూజంతువుల రూపం కానీ, సముద్రంలో ఉన్న చేపల రూపం కానీ పెట్టొద్దని ఉంది కదా, ఈయన పెట్టాడు ఈ సేవకుడు అని చెప్పి దూషిస్తున్నాడు ఆ సేవకుడిని. నేను చెప్పాను,
సరే నువ్వు దూషిస్తున్నావు కదా, ఆకాశమందున్న పక్షులను పూజించొద్దన్నాడు దేవుడు, అలాగే భూజంతువులను పూజించొద్దన్నాడు. ఆ పౌరం పూజించమన్నాడు ఈ సేవకుడు, చెప్పలేదే. ఫ్లెక్స్ బోర్డు మీద అది అక్కడ ఆ రోజుల్లో రాశారు, ఏంటి మన పెయింట్ వేశారు, ఇది మన విదేశ బ్యానర్స్ మీకు గుర్తున్నాయా? ఫ్లెక్స్ రాకముందు ఏముండేది? బ్యానర్స్ ఉండేవి, పెయింట్ వేసి పౌరంలాగా వేశాడు. బ్యానర్ పెట్టాడు, వాక్యం రాశాడు. దాన్ని నువ్వు ఎందుకు తప్పు పట్టాలి? వాళ్ళందరూ మీరు ఎందుకు దూషిస్తున్నావు? నువ్వు సేవకుడు కదా, ఈ దూషణ అలవాటు నీకు ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా అందరిలో తప్పులు చూస్తావు. మోరిస్ సిరిలో గారిని దైవజనుడు ఇతర దేశం నుండి వచ్చాడు, ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మతో బలంగా మాట్లాడుతున్న దైవ సేవకుడు. ఆయన షూ వేసుకుని కనబడ్డాడు ఎక్కడ? స్టేజ్ పైన. మరి ఫారినర్స్ అందరూ ఏం చేస్తుంటారు? ఇక్కడ వాళ్ళు ఎక్కిన దగ్గర నీట్గా ఉంటుంది, దిగిన దగ్గర నీట్గా ఉంటుంది, కారులో నీట్గా ఉంటుంది. మన బెడ్రూమ్ కన్నా వాళ్ళు రోడ్లే ఏం చేస్తారు? నీట్గా పెట్టుకుంటారు. వాళ్ళకి అది వచ్చేసింది, అది అలవాటు చేసుకున్నారు. ఓకే, మనం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం, వాళ్ళు వేస్తారా? వేయరు. మనం తిన్న వెంటనే, పల్లీలు తిన్న వెంటనే కాగితం ఏం చేస్తాం? స్వతంత్ర భారతదేశం అనమాట. ఏదైనా చేయొచ్చన్నో, మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలి. మన ఇంటిని మనం బాగు చేసుకున్నట్టుగా మన దేశం కూడా మన ఇల్లే. ఆ దేశంలోనే మనం ఉంటున్నాం. మన దేశాన్ని నీట్గా పెట్టుకోవాలి అన్న ఆలోచన తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెప్పండి? మన దగ్గర తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ, చాలా తక్కువ ఉంది. స్వచ్ఛ భారత్ అంటే ఆ రోజు మాత్రం రాజకీయ నాయకులంతా చీపులతో ఊడ్చినట్టు ఉంటారు, రెండో రోజు ఒక్కడు పట్టించుకోడు. అంత పేపర్ షో బిల్డప్పే తప్ప నిజంగా అనిపించదు. ఒకరోజు మోడీ గారు సముద్రం ఒడ్డున ఎన్ని ఎత్తుతున్నారు, ఇక ఆ రోజు నుండి రెండో రోజు అందరూ సముద్రం ఒడ్డున అన్ని చెత్త కాగితాలు తీశారు, తర్వాత రోజు మొత్తం చెత్తే. అంటే ఒకరోజు చేస్తే సరిపోయిందా? మనం అనుదినం చేయాలి. మనం ఉంటున్న దేశాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అయితే ఈ కుమారుడు, ఈ యవనస్తుడు ప్రతి దగ్గర తప్పులు పెట్టేవాడు, అందరినీ దూషిస్తుండేవాడు. నేను హెచ్చరించాను, ఇది మంచిది కాదు, ఈ నైజం నీలో తొలగించుకో. మోరిసిలో లాంటి దైవజనుడు వస్తే ఆయన చేసిన సేవను పరిచయం ఏం పట్టించుకోండి, ఆయన షూ వేసుకున్నాడని చెప్పి ఆయన్ని దూషించుకుంటూ వెళ్ళిపోయాడు మీటింగ్లో. ఆయనతో ఉన్న టీం అంతా లేచి వెళ్ళిపోయారు. అంటే ఆ ట్యూన్ చేశాడు అనమాట అందరికీ. వెళ్తే వెళ్ళండి, వాక్యం వినండి, కానీ ఆయన షూ కనబడితే ఏం చేయాలి మీరు? అక్కడ ఆయన అడిగారు, వై దే ఆర్ గోయింగ్ అవుట్ అంటే, బాబు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, మోషే లాంటి సేవకుడే ఏం తీయమన్నాడు దేవుడు, చెప్పులు తీయమంటే హూ ఆర్ యూ, నువ్వు మోషే కంటే గొప్పవాడు అని దూషించుకుంటూ వెళ్ళాడు. అందరిలో తప్పులు పడతా వింటారు. ఆయన నువ్వు మనసు మార్చుకో. బెనిహిన్ గారికి జుట్టు ఎక్కడ దాకా ఉండేది? భుజాల దాకా ఉండేది ఆయన స్టార్టింగ్లో. అది చూసి ఆయన్ని తిట్టాడు. ఆయన చెన్నై వచ్చినప్పుడు బెనిహిన్ గారిని, అంత జుట్టు అంత అవసరమా, అంత పొడవు పెంచుకోవాలి అంటే, వీడి మైండ్లో సేవకుడు అంటే ఇలా ఉండాలని ఏదో మైండ్లో పెట్టుకున్నాడు. జడలు వేసుకునే అంత పొడవు పెంచనక్కర్లా. పురుషులకు జడలు పెంచే అంత జుట్టు పెంచుకుంటే అది అవమానకరంగా ఉంటుంది. కానీ యేసుప్రభువారు పురుషుడే కదా, ఆయనకి జుట్టు ఎక్కడి వరకు ఉంది? షోల్డర్ వరకు ఉంది కదా. మరి పౌల్ గారికి జుట్టు ఉందా? ఆయన కూడా జుట్టు పెంచాడు, దాన్ని కట్ చేయడానికి వెళ్ళాడు. సో దాన్ని చూసి మీరు ఎందుకు కలవరపడతారు? మరి మనం దేవుని బిడ్డలం కదా. తిమోతి కూడా పెంచాడు. తిమోతిని పౌలు ఇద్దరు కట్ చేసుకుని వచ్చారు. అయితే మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళినాకల్లా కట్ చేయనక్కర్లా, ఉన్న దగ్గర మీరు బార్బర్ షాప్లోనే కట్ చేసుకోవచ్చు. హౌఎవర్ ఇట్ ఈస్, ప్రతిదాన్ని తప్పు పట్టేవారుగా ఉండకండి. పాత నిబంధనలో మరి నీ గడ్డపు పక్కలను ఏం చేయకూడదు? షేవ్ చేయకూడదు. మరి షేవ్ చేసిన వాళ్ళు చేయొద్దండి, దాంతో నేను కూడా ఉన్నాను, రైట్? అయితే దేవుడు మనం వదిలేస్తున్నాడా? పాత నిబంధనలు సున్నతి కూడా చేసుకోమని ఉంది. ఇది విమర్శిస్తే మరి అది కూడా చేయాలి. మరి పాత నిబంధనలో రాయబడినవి ఆ ప్రత్యేకంగా వాళ్ళని ప్రత్యేకించుటకు దేవుడైన ప్రభు నిబంధనతో ఉన్న జనాలకి దేవుడిచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా తన స్వరక్తాన్ని కార్చి పాత నిబంధనలు నెరవేర్చలేనివన్నీ కూడా ఆయన నెరవేర్చిన రక్తాన్ని మన కొరకు చిందించాడు. కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తులో ఉండడమే చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పులు బట్టి విమర్శించి నేను గద్దించిన వెళ్ళలేదు, ఎవరు గద్దించిన వెళ్ళలేదు. లాస్ట్కి తన జీవితాన్ని ఈ లోకంలో ముగించేశాడు యవన కాలంలో. ఓ ప్రమాదంలో అంత ఘోరంగా చనిపోతాడు మేము అనుకోలేదు. అందరూ సేవకుడు కదండి ఇలా పోవడం ఏంటి, అలా పోవడం, బాధ అనిపిస్తుంది. కానీ ఎన్నో మార్లు దేవుడు అతన్ని గద్దించాడు. విన్నాడా? ప్రతి సేవకుడిని విమర్శిస్తూ వచ్చాడు, ప్రతి సంఘాన్ని విమర్శిస్తూ వచ్చాడు. బైక్ మీద వెళ్తూ ఉన్నాడు,
వెళ్తుండగా ఎదురుగా స్తంభాలు, ఈ ఎలక్ట్రికల్ స్తంభాలు మోసుకెళ్ళేటువంటి లారీ ఉంటుంది, మీకు తెలుసు కదా, అది ముందు వెళ్తుంది. లారీ కంటే బయటకు ఉంటాయి స్తంభాలు, పొడవుగా ఉంటాయి కదా. అతివేగంతో వెళ్తున్నాడు, అటు నుండి బండి వస్తుంది, ఆ బండిని క్రాస్ చేయాలనుకున్నాడు. ఈ బండిని సడన్గా ఆ బండి మీదకి వస్తుందని తెలిసి సైడ్ తీస్తే దేనికి తగిలాడు? స్తంభానికి తగిలాడు. బ్యాలెన్స్ తప్పింది, ఎదురొచ్చే బండి కింద పడ్డాడు. చిచ్చుగా అసలు మనిషి దేహం గుర్తుపట్టలేంతగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంటే అందరూ అదే విధంగా దేవుడు అలా శిక్షిస్తాడని నేను అంటలేదు. దేవుడు ఎన్నో మార్లు ఆ యవన సేవకునికి ఏమిచ్చాడు? అవకాశం ఇస్తే ఇతరుల కొరకు ప్రార్థన చేశాడంటే చేయలేదు, కానీ ఇతరులను ఏం చేశాడు? విమర్శిస్తూ కూర్చున్నాడు. వినేవాళ్ళని కూడా వినలేకుండా చేశాడు. ప్రార్థనలకు అడ్డుగా నిలబడ్డాడు. విశ్వాసులకు ఆటంకంగా ఉన్నాడు. తనకు తెలిసిందే నీతి అనుకున్నాడు, తనకు తెలిసిందే కరెక్ట్ అనుకున్నాడు. ఒకడు పోవు మార్గం వానికి ఎలా ఉంటుందంటే తిన్నగా ఉంటుంది, కానీ తుదకు అదే ఎక్కడ తీసుకెళ్తుంది? గద్దిస్తాడు దేవుడు. సౌలును గద్దించాడు, ప్రేమించేవాడిని గద్దిస్తాడు. అయితే నిన్ను చంపడానికి ప్రయత్నించేయడు ఆయన. గద్దింపు వేరు, చంపడం వేరు కదా. మరి చావు దేవుడిచ్చాడు, దేవుడి వల్ల దేవుడు వద్దని చెప్పినా గద్దిస్తూ వెళ్ళాడు. ఉదాహరణకి నిచ్చినెక్కుతున్నాడు ఒక అతను, బాబు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పినా నాకేం పర్లేదు అంకుల్ అనుకుంటే అలా కింద ఇరిగి పడ్డాడు అనుకోండి, మనం ఏమైనా కొట్టామని? తన నిర్లక్ష్యమే తనని పడగొట్టింది. కనుక మన నిర్లక్ష్యాలు చాలాసార్లు మనల్ని దెబ్బతీస్తాయి. మన నోటి మాటలు, మనం ఏం వెతుచున్నామో జాగ్రత్త అన్నాడు, ఏం చేస్తున్నావో జాగ్రత్త. మన ప్రవర్తన, అందుకే తన ప్రవర్తన కాచుకునేవాడు జ్ఞాని, తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు జ్ఞానట. వివేకం గలవాడు జ్ఞాని తన ప్రవర్తనను ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు, కాచుకుంటాడు. వినయం కలిగి ఉండడం మంచిది. ఒకవేళ వినకుండా వెళ్తే శాంసన్కి ఏం జరిగింది, సౌలుకి ఏం జరిగిందో చదవండి. దేవుడు గద్దించినా వినలేదు, నష్టపోయారు. గద్దింపుకు లోబడిన వారు మేలు పొందారు, పశ్చాత్తాపడ్డారు. పేతురు 3 సార్లు ప్రభుని ఎరగనన్నాడు, తిరిగి మళ్ళా మారు మనసు పొంది పశ్చాత్తాపడినప్పుడు ప్రభు అంగీకరించాడా? సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు ఆయన శరీరంలో పశ్చాత్తాపడితే నీకు మరొక ఛాన్స్ ఇవ్వగలరా? నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ రెబకా గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. పితరుల దోషం అంటే ఏమిటి? పితరుల దోషాలు మన మీద కూడా వస్తాయని ప్రశ్న అడుగుతున్నారండి. పితరులు చేసిన తప్పిదాలు, వాళ్ళు చేసిన పొరపాట్లు శాపాలుగా మారి పిల్లల మీదకి వస్తే దాన్నే పితరుల దోషం అంటారు. పితరులు చేసిన తప్పిదాలు, తాతలు ముత్తాతల టైంలో చేసిన దోషాలు ఉంటాయి కదా. కొందరు ఈ మాట అంటే విన్నారు ఎప్పుడైనా? మా ఉసురు తగులుతుంది అంటారు, ఎప్పుడైనా విన్నారా? మీకు మీ పిల్లలకి వాళ్ళ ఉసురు మీకు అని ఈ మాటలు ఊరికేం రాలా, వీళ్ళు ఎక్కడో కనిపెట్టారు. మొత్తానికి కనిపెట్టి అవి ఇక్కడ తగలకపోయినా ఎక్కడే తగులుతుందిలే అని చెప్పారు. సో ఇవి దోష శిక్షగా వస్తున్నాయి. వీటిని తప్పించుకోవడం ఎలా అంటే తప్పక యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. యేసుప్రభు వారికి భూమి మీద ఎవ్వరూ పితరుడు లేడు. అయితే ఆయన వాగ్దానం చేసినట్టుగా అబ్రహాం సంతానంలో వస్తాన్నాడు, వచ్చాడు. కానీ భౌతికమైన కనెక్షన్ లేదు, ఆత్మీయమైన కనెక్షన్. ఆయన మన కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. కాబట్టి యేసు రక్తంలో కడగబడినప్పుడు నీ శాపము, నీ పాపం తొలగిపోతుంది. నువ్వు ప్రార్థన చేయొచ్చు అంటే చేయొచ్చు. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తాడు, మా పితరుల పాపములు క్షమించుదేవా అని ప్రార్థించాడు. అలాగనే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో నెహెమ్యా, ఎజ్రా ప్రార్థన చేస్తారు, మా పితరుల దోషము క్షమించండి. గత కాలంలో చేసిన దోషాలు అవి మా పిల్లల మీదకి వస్తాయి కాబట్టి క్షమించమని అడగండి. అదెలా వస్తుందండి అంటారు. తండ్రి రక్తంలో వైరస్ ఉంటే బిడ్డ రక్తానికి వస్తుందా? వస్తుంది కదా. అలాగే పితరుల్లో ఉన్న దోషం పిల్లల మీద కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఒప్పుకొని విడిచిపెట్టారు. అదెలా వస్తుందంటే పిల్లల మీద కంటే తాతకున్న ఆస్తులు మనవడికి భాగం ఉందా లేదా? వీటిలో మాత్రం కొట్టేస్తారు. మరి దోషాలు మాత్రం రాకూడదు. మీ తాత ఆస్తికి ఎలా నువ్వు వారసుడువో మీ తాత పాపాలకు కూడా మీ తాత దోషాలకు కూడా నువ్వు వారసత్వం వచ్చేస్తుంది. ఆ రోజు భూములు, స్థలాలు, ఇళ్ళు అవి మీ తాత సంపాదించినట్టు నీకెలా హక్కు వచ్చిందో, నువ్వు అడగకుండా నీకు ఎలా వర్తిస్తుందో అలాగనే అతను చేసిన పాపాలు కూడా నీకు వర్తిస్తాయి. వాటి నుండి బయటపడడానికి దేవుని దగ్గర అడగాలి, క్షమాపణ పొందుకోవాలి, ప్రార్థించి విడుదల పొందాలి.
అయితే కొంతమంది మా దగ్గరికి 21 వారం వస్తే పోద్ది, మా దగ్గర 41 వారం వస్తే పోద్ది, అక్కడికి వెళ్తే పోదు, ఇక్కడికి వస్తే పోద్ది. ఇదంతా మనోళ్ళు ట్రిక్స్ అనమాట. ఏం ట్రిక్స్ అంటే 21 వారం అంటే ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వస్తారు, మా చర్చికి వస్తారండి. ఇలాంటి ట్రిక్స్ వాడకండి. ప్రార్థనలో పెడుతున్నాం, ప్రార్థనలోకి రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీరు వాక్యంలో వర్ధిల్లాలని మేము ఆశపడుతున్నాం. అంతవరకే. మనం టాక్టిక్స్ వాడి ఆత్మలు తీసుకొస్తే ఏదో ఒక రోజు ఆత్మలన్నీ కోల్పోతాం. మీ తెలివితేటలతో రక్షించవద్దు. దేవుని ఆత్మ ద్వారా రక్షణలోకి రావాలి ప్రజలు. మనుషులు తెలివితేటలతో తీసుకురాకూడదు ఆత్మల్ని. ఇప్పుడు ఉదాహరణకి మా చర్చిలోకి రండి, మీ అందరికి అది ఇస్తాం ఇది ఇస్తామంటే ప్రలోభం పెడితే వస్తారా రారా? ఎట్టి చెప్పండి. ఎందుకోసం వచ్చారా? యేసు ప్రభు కోసం వచ్చారా? ఇంక దేనికోసం వచ్చారా? లేదు, ప్రలోభం పెట్టారు. మీ బర్త్డే కేక్ ఇస్తామంటే వస్తారా కొంతమంది? ప్రతి బర్త్డే మేము గుర్తుపెట్టుకుని కేక్ పంపిస్తామంటే, నాళ్ళు ఈ చర్చికి వెళ్తున్నా, మాకు ఎప్పుడు పాస్టర్ గారు ఏం పంపించలేదు, కేక్ పంపించలేదు. ఆయన అయితే ఏం చేస్తా అన్నారు, పదండి ఆ చర్చికి అని. కేక్ కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు చర్చికి అంటే? దేనికి? కేక్ కొరకు ఆశతో వచ్చావు అంటే అక్కడ ఆశ చూపించారు, ఆశతో వెళ్తున్నావు. దట్స్ నాట్ ద వే, ఇట్స్ నాట్ స్క్రిప్చరల్. ఆ విధంగా నువ్వు కేక్ కోసము లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదో భౌతికమైన వాటి కొరకు వెళ్ళకూడదు. మనం ప్రభు కోసం వెళ్ళాలి, సత్యం కోసం వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్ళాలి, ప్రభు చిత్తం చేయడానికి వెళ్ళాలి. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. థాంక్యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న నరేష్ గారు విజయవాడ నుంచి అడుగుతున్నారండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం, అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకుని పోయి అని ఉంది కదా. యేసు ప్రభువారు సాతాను చెప్పినట్లే ఎందుకు ఆ విధంగా వెళ్ళారు అని ప్రశ్న అడుగుతున్నారండి. ఆయన శోధించబడి శోధనకు లోబడలేదట. ఆయన పరీక్ష, ఇప్పుడు బాబు పరీక్ష హాల్కి ఎందుకు వెళ్ళాడు? బాబు మంచోడు కదా, మంచోడికి పరీక్ష ఏంటి? పాస్ అవ్వాలి. ఓకే, యేసుప్రభువు మంచి దేవుడే, కానీ మూడిట్లో ఆయన పాస్ అవ్వాలి. ఆయన మానవ శరీరం తీసుకుని వచ్చాడు. పాస్ అయిన అన్నిటినీ జయించిన రక్తం మనకి ఇవ్వాలి. ఓకే, సాతాను మనందరూ శోధిస్తున్నాడా? ఆ శోధన తప్పించాలంటే మనకు వచ్చే నాయకుడు, మనల్ని రక్షించే రక్షకుడు వాడిని జయించి ఉండాలా లేదా? వాడిని జయించాలంటే వాడు ఎన్నిటిలో శోధిస్తాడు? మూడిట్లో, శరీరాశ, నేత్రాశ, జీవపడం. మూడిట్లో శోధించినా కూడా, శోధించబడి కూడా పాపానికి లోబడకుండా ఉంటే జయించినట్టు. వాడిని జయించాకే సేవ చేయాలి. అందుకే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే అది శరీరాశ, ఆకలి మీద. నరుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి ప్రతి మాట వల్ల జీవిస్తాను రాయబడి ఉందన్నాడు. ఇలా సాధారణ చెప్పాడు ఏమనంటే, నువ్వు ఆ కొండ మీద కిందకు దూకినట్లయితే, ఈ ఆలయ శిఖరం మీద దూకితే దేవదూతల్ని నీ పాదంలో రాయి తగలకుండా పట్టుకుంటారు కదా, ఉందిగా బైబిల్లో. 91వ కీర్తన కోట్ చేసాడు వాడు. ఆ రోజుల్లోనే వాడు కీర్తనలో పండితుడు అయిపోయాడు. ఎవరు? మీ బైబిల్లో ఉందిగా 91వ కీర్తనలో, నీ పాదంలోకి రాయి తగలకున్నట్లు ఆయన వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు కాబట్టి నువ్వు దూకే అన్నాడు. మనమైతే ఏం చేసేవాళ్ళం? 1 2 3 చెప్పి సాతాను నేను దూకుతానని చెప్పేవాళ్ళం. ప్రభు దూకాడా? దూకలేదు. అక్కడ మళ్ళా ఒక వాక్యం వాడాడు, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని మరి ఒక చోట అంటే రాయబడిన వాక్యాన్ని వాడాడు. వాడు రాయబడిన వాక్యం వాడాడు, ప్రభు కూడా దేన్ని వాడాడు? రాయబడిన వాక్యం. మూడవదిగా, ఒక ఎత్తైన పర్వతం కొండ మీద తీసుకువెళ్ళి లోకరాజ్యంలో మహిమంతా చూపించి, ఈ లోకరాజ్యాల్లో ఉన్న మహిమంతా నేను నీకు ఇస్తా, నువ్వు నాకు సాగిలి పడితే చాలు, ఒక్కసారి నమస్కారం కొట్టంతే ఈ లోకరాజ్యంలో పేరు, ప్రఖ్యాతులు, ధన ఘనతలు అన్ని నీ ముందు పెట్టేస్తా. ఇదంతా నా చేతుల్లో నాకు ఇచ్చాడు, నాకు ఇవ్వబడింది, అది నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికి ఇస్తాను. కమాన్, ఒక్క సెల్యూట్. మీరు ఇప్పుడు వెళ్తున్న దారిలో సాతాను నిజంగా కనబడి హైదరాబాద్లో డబ్బంతా మీకు ఇస్తానంటే ఎన్నిసార్లు నమస్కారాలు కొడతారు మీరు? హైదరాబాద్లో డబ్బు అవసరం లేదు సాతానా, బంజారా హిల్స్లో ఒక ఇల్లు ఇస్తే చాలంటారు. మహేంద్ర హిల్స్లోనో, జూబ్లీ హిల్స్లోనో ఒక ఇల్లు ఇస్తే చాలు. ఎన్ని నమస్కారాలు అంటే అన్ని రెడీ. దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. మనం యేసుప్రభువుని చూడాలి. అన్నాడు, నీ ప్రభు అని దేవుని మాత్రమే మొక్కి సేవింపవలనని రాయబడి ఉంది, గెట్ అవుట్ ఫ్రమ్ మీ అన్నాడు. అంటే 3 చోట్ల కూడా ప్రభు వెళ్ళి పరీక్ష రాసి, పరీక్ష జయించిన రక్తాన్ని
మనందరికి ఇస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం తెలియదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రవికుమార్ గారు గుడివాడ నుంచి అడుగుతున్నారండి. అన్య భాషలు మాట్లాడే వరం ఉంటేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్ట అని ప్రశ్న అడుగుతున్నారండి. మనోళ్ళంతా ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. అంటే భాషలతో మాట్లాడకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదంటాడు. మరొక ఆయన మా చర్చిలో బ్యాప్టిజం తీసుకోకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు. లేదు బ్రదర్, అక్కడ పొందాను బ్రదర్ అంటే అక్కడ వేరు, అవన్నీ పనికిరావు. మా చర్చిలో ఏం చేయాలి? పొందాలి. అంటే చర్చి మారినప్పుడంతా ఈడేం చేస్తుండాలి? బ్యాప్టిజం తీసుకుంటారు. ఇది ఈ మాయిదారు రోగాలు వచ్చాయి జనానికి. ఎందుకయ్యా అలా హింసిస్తారు జనాన్ని? చేతగట్లా, అర్థం కావట్లా వాక్యం. అర్థం చేసుకోండి, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి, విశ్వాసాలను కన్ఫ్యూజ్ చేయకండి. మరొక ఆయన బల్ల, మీరు మా చర్చిలో బ్యాప్టిజం తీసుకున్నారా? అయితే మీకు బల్ల ఇవ్వము, మీరు మా దగ్గర తీసుకుంటేనే ఇస్తాం. లేదండి పలానా ఊర్లో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను, మారు మనసు పొందాను, చర్చికి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, నాకు బల్ల ఇవ్వండి అంటే నో 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 నో. మా చర్చిలో మీకు బల్ల ఇవ్వాలంటే మా దగ్గర మీరేం చేయాలి? వీళ్ళని పట్టుకుని దేవుడు తన్నును గాక. ఇలా చెప్పి చెడగొడుతున్నారు సగం సేవని, పరిచయం చెడగొడుతున్నారు. ఎవరి పట్ల ప్రేమ ఉండదు. ప్రభు ఏమన్నా నా ఎద్దుకు వచ్చేవాడిని అన్నాడు, త్రోసేయవద్దని ప్రభు అంటే నువ్వు అలా ఉన్నావు, నువ్వు గోరింటా పెట్టుకున్నావు రావద్దు, నువ్వు కోళ్ళకు రంగు వేసుకున్నావు రావద్దు, నువ్వు జడలేసుకున్నావు రావద్దు. ఏం మాయ రోగాలు వచ్చాయి మీకు? ఎందుకు వద్దంటున్నారు? దేవుడేమో రమ్మంటున్నాడు, ఈ సన్నాసులు ఏమంటున్నారు? వద్దంటున్నారు. ఎందుకు వద్దంటారు మీరు? రానివ్వండి, దేవుని ఎద్దుకు రానివ్వండి. సకల జనులరా నా ఎద్దుకు రండి. సకల జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అనమాట. సకల జనులు అంటే అందరూ ఉన్నారు, అందులో అన్ని జనులు ఉన్నారు, అన్ని రకాలు వస్తారు. వచ్చిన తర్వాత వాక్యం నేర్చుకుంటారు. ఈరోజు కాబట్టి రేపైనా ఆత్మలో కనెక్ట్ అవుతారు. ఆత్మలో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఆత్మలో పరిశుద్ధాత్ముడు దేవుని లేఖనాలు చదువుతున్నాడు, పత్రికలు చదువుతుంటే వాళ్ళకి అర్థం కావా? అర్థం అవుతాయి. ఆ తర్వాత బోధిస్తుండగా పరిచర్యలో వాక్యాలు వింటారు కాబట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. రాగానే నువ్వు అవి తీసేయి ఇవి తీసేయి లేకపోతే రావద్దు అంటే వీళ్ళేదో పరలోకమైనట్టు, యేసుప్రభు వీళ్ళు మేనమామైనట్టు, వీళ్ళు పెద్ద రూల్స్ మీద రూల్స్ పెట్టి వీళ్ళేమో దోమను వడగడతారు వీళ్ళ దగ్గర. వీళ్ళు మాత్రం వెనక్కి ఏనుగును మింగుతారట. చెప్పండి, ఏమి మింగుతారు? ఏనుగు. ప్రభు అన్నాడు, వేషధారులారా మీరు దోమను వడగడతారు, మీరు మాత్రం ఏం మింగుతున్నారు? ఏనుగు పెద్దదా దోమ పెద్దదా? ఏనుగు పెద్దదండి. ఒక ఆయన టీవీ కొన్నారని చెప్పి చర్చ్ అందరిలో చెప్పి, అసలు కలర్ టీవీ కొంటావా? టీవీ కొన్నావంటే నీ ఇల్లు పాపం అయిపోతుంది, అసలు ఎలా కొన్నావు అనగానే విశ్వాసులందరూ అతను వింతగా చూశారు. చూసిన తర్వాత అతను మొహం చెరపుచ్చుకున్నాడు. తప్పు అయిపోయింది పాస్టర్ గారు అయినా కూడా తప్పు కాదు, నువ్వు శాశ్వతంగా నరకానికి పోతావని చెప్పి చర్చిలోని వెలివేశారు. ఎవరిని? టీవీ కొన్నందుకు. ఏం వెలివేశారు? చర్చి నుంచి వెలివేశారండి. వెలివేశారు. ఆయన వేరే చర్చికి వెళ్తే వేరే చర్చి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. అక్కడ పరిచయలో ఎదుగుతున్నాడు. అక్కడ మరి వచ్చిన దాంట్లో దశమగలే ఇస్తున్నాడు. ఈయన ఇక్కడ కూలుకున్నాడు. ఆడికి నేనే బ్యాప్తిజం ఇచ్చా, ఆడు అక్కడ ఇస్తున్నాడు బ్యాప్తిజం అంటున్నాడు. దశమ అక్కడ ఇస్తాడు, నువ్వేగా ఎలగొట్టావు. టీవీ కొన్నందుకు అందులో ఏం చూడాలి ఏం చూడకూడదు, మన దృష్టి ఎవరి మీద పెట్టాలి, దానిలో వాక్యం డివిడి వేసుకొని కూడా చూడొచ్చుగా. అవునండి. ఇప్పుడు పాస్టర్ గారి ఇళ్ళలో టీవీలు లేవా? ఉన్నాయి. చాలా మంది ఇళ్ళలో వచ్చాయి. సెల్ ఫోన్లు లేవా? ఉన్నాయి. ఎట్టి చెప్పండి. ఉన్నాయండి. ఉండి మంచి కోసం వాడు, చెడుకు వాడద్దు. నేను కంప్యూటర్ కొంటానంటే 32 years బ్యాక్ అప్పుడు కంప్యూటర్స్ వస్తున్నాయి, ఒక కంప్యూటర్ మనం తీసుకుందాం అని చెప్పంటే ఒకతను పెద్ద యుద్ధం లేపాడు. పాస్టర్ గారికి కంప్యూటర్ అవసరమా, చర్చికి కంప్యూటర్ అవసరమా అన్నాడు. మరి మనం అక్కడ కంప్యూటర్లో పేర్లన్నీ లోడ్ చేసి బ్యాప్తిజాలు పొందిన వాళ్ళందరూ యొక్క ఈ ఫైల్స్ అన్ని లోడ్ చేయడానికి, వాటన్నిటిని కూడా మనం సేవ్ చేయడానికి, స్టోర్ చేయడానికి వాడుతున్నామా? చెప్పండి. వాడుతున్నాం. అవసరం లేదా? వాటిని వాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర చాలా కంప్యూటర్స్ దేవుడు ఇచ్చాడు, అన్నింటినీ పరిచర్యకు వాడుతున్నాం, ఎడిటింగ్ వాడుతున్నాం. దేవుని వాక్యం ప్రపంచం అంతా వెళ్తుంది. కొంతమంది అదే పనిగా కూర్చొని పని చేస్తారు డే అండ్ నైట్. ఎంత సేవ జరుగుతుంది, ఎంత పరిచర్య జరుగుతుంది. ఆ రోజు అతను మాట నమ్ముంటే ఒక కంప్యూటర్ కూడా తీసుకుని ఉండేవాళ్ళం కాదు. ఏదో నీతిమంతులాగా మాట్లాడుతుంటారు అన్ని వాళ్ళకి తెలిసినట్టుగా. కాబట్టి కొంతమంది వాక్యం ఎరుగక మాట్లాడే మాటలుంటే వాటిని చూసి పట్టించుకోవద్దు, కలవరపడద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ ఉంది, దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు. భాషలున్నా లేకపోయినా ప్రభుని నమ్ముకున్నట్టే వారిలో ఎవరున్నారు? ప్రభాత్మ ఉంది. అయితే అడగండి, నింపుదల కోసం అడగండి, దాహాన్ని పెంచుకోండి. భాషలతో మాట్లాడకపోయినా పరిశుద్ధాత్మ ఉన్నట్టేనా? ఇందాక నేను చెప్తూ వచ్చిన మాటలు మళ్ళీ ఒకసారి రిపీట్లో వినండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న అజయ్ గారు వైజాగ్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి.
ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి, అదేవిధంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఎటువంటి విధంగా వస్త్రాలు ధరించుకోవాలని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నారు. బైబిల్ చదివేటప్పుడు తెల్లబట్టలు వేసుకోవాలి, ఫుల్ నిండుగా ధరించుకుని తెల్లబట్టలు వేసుకుని చదవాలని ఏం లేదు. ఏ రంగైనా నువ్వు వేసుకో, కానీ ఒళ్ళు దేహము దేవాలయం కాబట్టి దేహమును కప్పుకునేటువంటి వస్త్రాలు మీరు ఏదైనా వేసుకోవచ్చు. మీ దేహమును కప్పుకునే వస్త్రము ఏదైనా మీరు వేసుకోవచ్చు. మత్తయి సువార్త 6:28 మనం చదివినప్పుడు మరి సొలొమోను కూడా అటువంటి అలంకరించలేదు. అనేక రకాల పువ్వులకు అనేక రకాల రంగులు ఇచ్చాను కాబట్టి రంగులన్నీ కూడా దేవుడే కలిగి చేశాడు కనుక మీరు ఏ రంగు వేసుకోవాలన్నా ఓకే. కాబట్టి మరీ ఘోరంగా బ్లాక్ వేసుకుని చేయనక్కర్లేదులే. కానీ ఇప్పుడు మీరు డ్రెస్సులు వేసుకుంటే ఓకే, బ్లాక్ డ్రెస్ వేసుకుని వెళ్ళవచ్చు. మీరు ప్రార్థనలకి అంటే ఎక్కడ బయట పనులకి వెళ్తుంటారు, ఉద్యోగాలకు వెళ్తుంటారు, ప్రయాణం చేస్తుంటారు. ఒకరోజు నాకు విదేశాలు వెళ్ళినప్పుడు చాలా చలిగా ఉందంటే బ్రదర్ ఇంత చలిగా ఉంటుంది, మీరు కోట్ లేకుండా ఎలా వచ్చారంటే నేను తీసుకురాలేదు, అన్నీ ప్యాక్ చేశాను కానీ బరువు ఎక్కువ అయిందని వదిలేసి వచ్చాను. తర్వాత తీసుకుంటానులే అన్న. వెంటనే ఆయన షాప్లోకి వెళ్ళి కొన్నాడు కానీ నల్లగా ఉంది. ఏంటిది? కోట్. వదిలే బ్రదర్ అన్న, వేరే కలర్ లేదు వాళ్ళ దగ్గర, అది ఒకటే ఉంది, తీసుకోండి సార్ మీరేమనుకోద్దన్నాడు. చలికి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి కదా మీరు వేసుకోమన్నాడు. వేసుకున్నాను, బాగానే ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం, మాట్లాడుతున్నాం, వెళ్తున్నాం. ఆ ఫ్లైట్లో దిగినప్పుడు ఇంకో బ్రదర్, నన్ను తెలిసిన బ్రదర్ కలిశారు. పాస్టర్ గారు మీరు అనుకోలేదండి, మీరు నల్ల డ్రెస్లో ఉన్నారేంటి అంటాడు. నేను ఏ డ్రెస్లో ఉంటే నీకెందుకు, నీకేం కావాలి చెప్పు. సార్ మీరు బ్లాక్ వేసుకోరు కదా, అది కోటు, చలికోటు, నలుపులో ఏమన్నా దెయ్యం ఉందనుకుంటున్నావా? నీ నెత్తి మీద జుట్టుకి ఏ కలరు? నలుపు. అంటే తల మీద దెయ్యం కూర్చుందా? లేదు, చెప్పాలి. లేదు. నలుపు అంటే దెయ్యం అనుకుంటున్నారా? కాదు కాదు. మీ కనుగుడ్డ ఏ కలరు? నలుపు. నలుపండి. మీ కనుగుడ్డ ఉంది కదా, మధ్యలో కలర్ ఏంటి? దానికి వైట్ వేసుకోండి, మరి అవుతుందా? కదే. ప్రతిదీ మనం విపరీత మనుషులు అయిపోయాం. ఆయన ఏం వేసుకున్నాడు, ఈయన ఏం వేసుకున్నాడు, వాళ్ళు ఏం వేసుకున్నారు, అవి కాదు. నీ దేవుడైన ప్రభు ఏం చూస్తాట? హృదయాన్ని చూస్తాట. చెప్పండి, ఏం చూస్తాడు? మొదటి దీనికి రిఫరెన్స్ తీసుకోండి, 1 సమూయేలు 16:6-7 1 సమూయేలు 1 సమూయేలు చాప్టర్ 16 verse 6 and 7. మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మరోసారి చదువుతాం, చదవండి. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. 7వ వచనం మరోసారి చదువుతాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా దేన్ని లక్ష్య పెడతాడ? హృదయం. మనుషులందరూ పై రూపంలో ఏం డ్రెస్ వేసుకున్నారు, ఎలా ఉన్నారు? మన దేహమును కప్పుకునే డ్రెస్సు రంగు ఏదైనా నో ప్రాబ్లం. ప్రైజ్ ద లార్డ్. ఒకటి వైట్ వేసుకుంటే తప్పేంటి? ఎలాగో పరలోకం వెళ్ళాక మనకి ఏ డ్రెస్ ఇస్తానంటే దేవుడు? తెల్లని అంగి అన్నాడు. అదేదో ఇక్కడ కూడా వేసుకుని ట్రై చేసుకోవచ్చు కదా. తెల్లని అంగి లాంటిది ఒక తెల్లని డ్రెస్, ఓకే. వాళ్ళు రెడ్ వేసుకున్నారు, వీళ్ళు గ్రీన్ వేసుకున్నారు, వారు బ్లూ వేసుకున్నారు, ఓకే. కానీ అన్ని రంగులు కలిసి ఉన్న రంగు వేసుకున్నారు అనుకోండి, మిమ్మల్ని తేడాగాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అది. కాబట్టి రెయిన్బో కలర్ వేసుకోకండి. ఒకప్పుడు రెయిన్బో అంటే నోవా కాలంలో దేవుడు సూచన చెప్పాడు, జలప్రళయంతో నాశనం చేయనని చెప్పి రెయిన్బో చూపించాడు. ఇప్పుడు రెయిన్బోని దేనికి వాడుతున్నారంటే ఇక నేను చెప్పనక్కర్లేదు మీకు. LGBT+ ఏదో ఉంది కదా, LGBTQ+, ప్లస్ అంటే ఇంకా వస్తుంటారు అన్నమాట, యాడ్ అవుతుంటారు, ప్లస్ మైనస్ అట్లా. సో వాళ్ళు వాడుతున్నారు. ఓ తమ్ముడు తీసుకొచ్చి మల్టీ కలర్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏమిటది అని అడిగా. బాగుందండి ఈ డ్రెస్సు, వేసుకుంటానని చెప్పన్నాడు. వేసుకుంటే వేసుకోగానే చూసిన వాళ్ళు నిన్ను తేడాగా అనుకుంటారు. ఇప్పుడు అలా మారిపోయిందంటే అవునవును మారిపోయింది. ఓ చర్చి ముందు ఇతర దేశంలో, అమెరికాలో చర్చి ముందు రెయిన్బో కలర్తో ఫ్లాగ్ కనబడింది. ఏంటిది అని అడిగా. ఈ ఫ్లాగ్ ఎందుకు పెట్టారు? ఈ స్టేట్ ఫ్లాగ్ అంటే కాదు, నేషనల్ ఫ్లాగ్ అంటే నాకు తెలుసు అమెరికన్ ఫ్లాగ్ ఎలా ఉంటుంది, ఇది ఎందుకు పెట్టారని అడిగా.
పెడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు పాస్టర్ గారు ఒప్పుకున్నారట, ఎవరిని, ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకున్నా రావచ్చని ఒప్పుకున్నారట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకుని రావచ్చని ఆ చర్చి దానికి ఓకే చేశారట. సో దారి తప్పారు. దయచేసి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. అటువంటి సమాజంలో చాలా మంది ఉన్నారు, వారి కోసం ఏం చేద్దాం, అసహించుకోవద్దు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఆ అంధకారంలో ఉన్నారు, వాళ్ళ ఆత్మలు రక్షించబడాలని మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అయితే మీకు తెలిసిన వాళ్ళు, దేవుని వాక్యం తెలుసుకున్న వాళ్ళు రెయిన్బో కలర్స్ వేసుకునే అవసరం లేదు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరి జ్యోతి గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. బైబిల్లో ముసుగు వేసుకోవాలని ఉంది కదా, మరి ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు దేవుని వాక్యం వింటూ ముసుగు వేసుకోబోతే ఏమైనా పాపమా అని చెప్పేసి సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారు. సహోదరి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. బైబిల్లో ముసుగు వేసుకోవాలని ఉంది కదా, మరి ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు దేవుని వాక్యం వింటూ ముసుగు వేసుకోబోతే ఏదైనా పాపమా అని చెప్పేసి సహోదరి ప్రశ్న అడుగుతున్నారు. ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే మీరు బ్యాంక్లో వర్క్ చేస్తున్నారేమో, బ్యాంక్లో క్యాషియర్గా ఉండొచ్చు, లేకపోతే అక్కడ మేనేజర్గా ఉండొచ్చు, లేదంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి. స్త్రీలు ఇప్పుడు అనేక స్థలాల్లో పనిచేస్తున్నారు. సో అనేక స్థలంలో స్త్రీలు పనిచేస్తున్నారు, అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. సో ప్రేయర్ చేసుకోవాలనిపించింది. ఆమె ప్రార్థన చేస్తూ, మరి బైబిల్ చెప్తుంది ప్రతి సమయం అందులో అన్ని సమయాల్లో ప్రార్థన చేయమన్నాడు. ఎక్కడ? ఎఫ్ఎస్సి పత్రిక 6:19లో ఆత్మలో అన్ని సమయంలో ప్రార్థన చేయమన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉన్నాడు. ఏమన్నాడు? ఆత్మ వలన ప్రతి సమయం అందును, ప్రేయింగ్ ఆల్వేస్. ఇంగ్లీష్లో చూడండి ఏముంది, చెప్పాలన్నా? ప్రేయింగ్ ఆల్వేస్. ప్రేయింగ్ ఆల్వేస్. ఆల్వేస్. ఆల్వేస్ అంటే కూర్చున్నా, లేచినా, నడిచినా, డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఏం చేయొచ్చు, మనం ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన చేయొచ్చు. అలా అని కాకుండా ప్రార్థన అంటే రూమ్లోకి వెళ్ళిపోయి తలమై ముసుగేసుకుని అక్కడే ప్రార్థన చేస్తున్నట్లయితే ఇంట్లో వంటలు ఎవరు చేయడం కావదు, ఇంట్లో కార్యక్రమాలు అవ్వవు, బయట ఉద్యోగం జరగదు, ఏమీ జరగదు, అన్నీ ఆగిపోయి ఉంటాయి. అంటే ప్రార్థన అనేది పర్టికులర్గా కూర్చొని ప్రేయర్ చేస్తున్నప్పుడు, సంఘంలో ప్రార్థన చేస్తున్నావు, నలుగురు మధ్యలో ప్రేయర్ నడిపిస్తున్నావు, ప్రేయర్ చేస్తున్నావు, ముసుగు వేసుకొని చేయండి. ఒకవేళ ముసుగు వేసుకోవాలని మీకు ఇష్టం లేదనుకుందాం, క్షవరము చేయించుకోమన్నాడు. ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 1 కొరింథీ 11:6. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల ముసుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్త్రీ ముసుగు వేసుకునే ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకునవలెను. రైట్, ఇంగ్లీష్లో కూడా క్లియర్గా ఉంది, తెలుగులో కూడా క్లియర్గా ఉంది. చూద్దాం. స్త్రీ ముసుగు వేసుకునే ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకునవలెను. తల వెంట్రుకలు కత్తిరించుకోవడం అంటే ఏంటి? గుండు చేసుకోవడమా, కత్తిరించుకోవడమా? కత్తిరించుకోవడం. మాట అడుగుతాను, చెప్పండి, దాని జవాబు చెప్పండి. కత్తిరించుకోవటం. హలో, కత్తిరించుకోవడం ఇప్పుడు క్షవరం చేయించుకోవడానికి వెళ్ళాను అంటే గుండు చేయించుకోవడానికి వెళ్ళినట్ట కాదు. చాలా మంది మగవాళ్ళందరూ కూడా వెళ్తుంటారు కదా క్షవరం చేయించుకోవడానికి. అంటే గుండు చేయించుకోవడానికి వెళ్ళా, వాళ్ళు క్షవరం చేయించుకున్నారంటే వెంట్రుకలు కట్ చేశారు. ఆ తర్వాత తల వెంట్రుకలు కత్తిరించుకునేవాళ్ళను, కత్తిరించుకున్నట అయినను క్షవరం చేయించుకున్నట్టు అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకునేవాళ్ళను అని ఉంది. ఎక్కడ? ఎప్పుడు? ప్రార్థనా స్థలాల్లో ప్రార్థించేటప్పుడు. మరి నువ్వు డ్యూటీలో ఉన్నావు, నువ్వు ఉద్యోగంలో ఉన్నావు, అక్కడ నువ్వు తల మీద ముసుగు వేసుకునే అవకాశం లేదనుకుందాం. నువ్వు చేసే డ్రెస్కి అసలు చున్నీయే లేదనుకుందాం. మీరు డ్రెస్సుల్లో ఉంటారు కొన్నిసార్లు. ఇప్పుడు నర్సెస్కి వాళ్ళకి పైన క్యాప్ ఉంటుంది, కొంతమంది డ్రెస్సులు కొంత క్యాప్ లేకుండా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, అటువంటి టైంలో ప్రార్థన చేయాలి. వెంటనే ముసుగేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు ఆమె డ్రైవింగ్ చేస్తుంది, పైలట్స్ కూడా ఉన్నారు కదా లేడీస్, ఉన్నారు. ఒకవేళ డ్రైవింగ్ చేస్తుంది, ఆ డ్రైవింగ్ చేసే టైంలో కళ్ళు మూసుకుంది అనుకోండి, ముసుగు వేసుకుంది, ఏమవుతుంది? ఏమగును చెప్పుడు? క్లాషే కాదు, శాల్తీలు ఖాళీ అగును. శాల్తీలు ఖాళీ అయితే వెనక పెట్టెలు పట్టుకొని రావాలను, మరి పాటలు పాడుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళవలను. ఎందుకమ్మా, ఎందుకు పోయారు అని అంటే కళ్ళు మూసుకొని తలమే ముసుగు వేసుకుందండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించాడు. మన ఆత్మ దేవుని ఆత్మతో కూడా కలిసి యుగయుగాలు ఉండడానికి మనం పరిశుద్ధాత్మ మన దేహంలో ఉన్నాడు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. 1 తెస్సలోనిక
5:16-18 వరకు ప్రే వితౌట్ సీజింగ్ అన్నాడు, ఎడతెగకుండా ప్రార్థన. ఆత్మలో అన్ని వేళలా ప్రార్థన చేయమన్నాడు. యూదాపత్రిక 1:23 వచ్చాడు. అన్ని భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ పనిచేస్తూ. సో యూ క్యాన్ ప్రే ఎనీవేర్. తల మీద ముసుగులేదు. అయితే నీ ప్రార్థన వినడా దేవుడు? వింటాడు, ఖచ్చితంగా వింటాడు. అయితే ఆ ప్రార్థనా స్థలాల్లో ఉన్నారు, మీరు నిలబడ్డారు, నలుగురికి వాక్యం చెప్పాలనుకున్నారు, లేదా దేవుని ప్రాఫెసీ వర్డ్స్ మాట్లాడాలనుకున్నారు, అప్పుడు అది సంఘం, అది తల మీద ముసుగు వేసుకోండి, మాట్లాడే దేవుని మాటలు సాక్ష్యం చెప్పాలనుకున్నారు చెప్పండి. తర్వాత మీరు కూర్చొని ప్రార్థన చేసుకున్నారు. ఏసు ప్రార్థన అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, మాటలు దేవుని మాటలు అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఫెలోషిప్ హాల్ ఉంటుంది, అక్కడ కూడా ముసుగేసుకొని తింటారా? ముసుగేసుకొని తింటారంటే కొంతమంది తినండి. అంటే కొంతమంది చూడండి, తాలిబన్స్ అని మనం విన్నాం, చాలా మూర్ఖంగా ఉంటారు, అందులో ఏముందో అలాగే చేయాలి, లేకపోతే వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తాం, ఆడపిల్లలు చదువుకోకూడదు అని చెప్పి చాలా కఠినంగా ఉంటున్నారని చెప్పి అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడానికి చాలామంది భయపడుతున్నారు. అక్కడ నుండి అనేక మంది పారిపోవడానికి కూడా అనేక మంది ఇల్లు వదిలిపెట్టి కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయని. ఎందుకనంటే వాళ్ళ గ్రంథంలో ఉన్నట్టుగా వాళ్ళు పాటించమంటున్నారు. వాళ్ళ గ్రంథంలో ఏముందో, ఆడపిల్లలు చదవాల్సిన వీలు లేదు, బయటికి వెళ్ళొద్దు, వెళ్ళాలంటే అన్ననో తండ్రినో వెంట పెట్టుకుని వెళ్ళాలి, అమ్మాయికి చదువులు అక్కర్లేదు అని చెప్పి ఒక సిద్ధాంతం ప్రకారం వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాన్ని అందరూ ఇష్టపడట్లా. ఇప్పుడు మన దగ్గర కూడా కొంతమంది తాలిబన్స్లా తయారయ్యి వీళ్ళు ఏంటంటే స్త్రీ ముసుగు వేసుకోకపోతే గుండు చేస్తాం, వాళ్ళకి దేవుడు గుండు చేస్తాడు. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టి వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు, పనుల్లో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ పనిచేస్తున్నారు, అన్ని భాషలు మాట్లాడుతూ పనిచేస్తున్నారు, స్తుతిస్తూ పనిచేస్తున్నారు. ముసుగేసుకొని కళ్ళు మూసుకొని కూర్చోమంటావు అక్కడ పనిలో? దేవుని బిడ్డలారా, వాక్యమును దేవుని ఆత్మతో నడిపింపబడిన వాడు రకరకాలుగా ఆలోచిస్తూ తనకు తోచిందే కరెక్ట్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళని తీవ్రవాదులు అని చెప్పాలి. మీరు విపరీతమైనటువంటి ప్రతి ఒక్కటి అలాగే ఉండాలి కదా, ఉంది కదా వాక్యం, ఎస్ ఉంది, కరెక్టే ఉంది. తిమోతికి సున్నతి చేసినట్టుంది, చేయించుకో, వెళ్ళి సున్నతి చేయించుకుంటావా? తిమోతిని కొంచెం నీ కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షరసం తాగమనుంది, తాగుతావా? వైన్ తాగుతావా? తాగవుగా. మరి అక్కడ అర్థం చేసుకున్నావు స్క్రిప్చర్. మరి తాగమని పౌలు గారి ద్వారా కదా దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వాక్యం ఉన్నదన్నట్టు తీసుకుని అప్లై చేస్తావా? చేయవుగా. మరి తిమోతికి పౌలు గారు దగ్గరుండి సున్నతి చేయించారట. యవన సేవకుడికి వృద్ధ సేవకుడు దగ్గరుండి సున్నతి చేయించారు. పదండి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి చేయిద్దాం. దానికి రారు మీరు. అక్కడ మాత్రం మీకు ఆ వాక్యాలు గుర్తురావు, ఇక్కడే గుర్తొస్తాయి. దేవుని బిడ్డలారా, ప్రార్థనా హాల్లో ఉన్నారా? ప్రేయర్ మీటింగ్స్లో ఉన్నారా? తల మేము ముసుకేసుకొని చక్కగా ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి. ఒకవేళ క్షవరం చేయించుకుంది అనుకోండి, ఇక్కడ వరకు హెయిర్ కట్ చేసుకుంది అనుకోండి, ఆమె తల మీద ముసుగు వేసుకోకపోయినా పర్లేదు అన్నాడు. అందుకనేమో ఇంగ్లీష్ వాళ్ళు చాలా వరకు మగాళ్ళలాగా ఇక్కడ దాకా కట్ చేసుకుని ఉంటారు. గుండు చేయించుకోవాలా, క్షవరం చేయించుకున్నారు మగాళ్ళలాగా. వాళ్ళు కవర్ వేసుకోరు. అక్కడే ఉంది కదా వాక్యంలో, క్షవరం చేయించుకున్నట్లయితే నువ్వు ముసుగేసుకొని అక్కర్లేదు అన్నాడు. సో అక్కడ ఆత్మీయ అర్థాల గురించి దేవుడైన ప్రభు ఎందుకు మాట్లాడాడు చక్కగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అర్థం చేసుకోవడం మూర్ఖంగా ఇలా ఉండాలి అలా ఉండాలి, వీళ్ళే రూల్స్ పెట్టి అందులో చాలా మరి మిగిలినవన్నీ ఎందుకు వదిలేస్తున్నారు? వాటిని కూడా పాటించండి. మీరు రూల్స్ పెడితే మొత్తం అన్నింటిని పాటించండి. సో దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు భయభక్తి కలిగి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీరు ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఉమెన్ రీడింగ్ బైబిల్ ఇన్ ద బస్, ఆమె తలవే ముసుకేసుకొని ఆమె బైబిల్ ఓపెన్ చేసి ప్రార్థన చేస్తూ చేయాలనుకున్నట్లయితే, ఆమె ఒకవేళ కండక్టర్ జాబ్ చేస్తుంది అనుకోండి, తలమే ముసుకేసుకొని టికెట్ అంటదా? మరి ప్రార్థన చేస్తుందిగా, బండి స్టార్ట్ అవుతుంది, మరి ప్రార్థన చేయాలనుకుంది. అన్ని భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, స్తుతిస్తూ తనకు వచ్చిన భాషలో దేవుని గణపరుస్తూ తన పనిలో తను ఉండొచ్చు. నథింగ్ రాంగ్ ప్లేరా. ఈ మూర్ఖులు మాట్లాడినట్టుగా మాట్లాడకండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళండి. అలా ఆ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడుతుందో వారు దేవుని కుమారులై ఉంటారని. ఇప్పుడు ప్రేయర్లో కూర్చున్నాం, ఇప్పుడు ముసుగులు వేసుకొని దేవుని స్తుతించి పాటలు పాడితే ఆరాధన మనం కూర్చున్నాం, దానికోసం కూర్చున్నాం. డ్యూటీలో ఉన్నారు. ఇప్పుడు ఇదే టైంలో కొందరు డ్యూటీలో ఉన్నారు, కొందరు వర్క్ చేస్తున్నారు. అక్కడ మనకులాగా వాళ్ళు కళ్ళు మూసుకుంటే మిషన్ పాడైపోద్ది, అక్కడ యాక్సిడెంట్ జరగవచ్చు, ప్రమాదాలు జరగవచ్చు. మరి వాళ్ళు వాక్యం వినొద్దా, ప్రార్థన చేయొద్దా? వినొద్దండి, ప్రార్థన వినడమైనా మానేయండి అని చెప్పి సెల్ ఫోన్ అయినా ఆఫ్ చేయండి అంటే
దాన్ని ఇంకా మూర్ఖత్వం అంటారు. ముసుగు కొరకు ప్రార్థన వినడం మానేస్తారా? యూట్యూబ్లో వాక్యం వస్తుందిగా, నో ప్రాబ్లం. ఎవరు అన్నారట, కూర చేస్తున్నప్పుడు కూడా, అమ్మ ప్రార్థన వస్తుంది, ముసుకేసుకో, ప్రార్థన వస్తుంది కాబట్టి ముసుకేసుకోమంటే ముసుకేసుకొని ప్రార్థన చేస్తుంది. ఈలో కూర అంతా మాడిపోయింది, మసి అయిపోయింది. ప్రార్థన వస్తుంది, ఆ టైంలో నువ్వు అక్కడ వంట వండుతున్నావు, గ్యాస్ మంటలు వస్తూ ఉన్నాయి, ముసుకేసుకుంటే ముసుగు కూడా అంటుకోవచ్చు కదా నిప్పు. కనుక ఓవర్గా వెళ్ళకండి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. ప్రార్థన హాల్లో లేరు, మీరు ప్రేయర్ మీటింగ్లో లేరు. ఓకే, మీరు మీ పనుల్లో ఉన్నారు, పొలం పనుల్లోనో ఎక్కడో పనుల్లో ఉన్నారు. ఆ టైంలో ముసుగు లేకపోతే మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఈ ఇల్లు దీవించబడును గాక అని చెప్పండి. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి గాని సహవాసం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, అనుదినం ప్రార్థనలో మానక పాల్గొంటున్న ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, మీకును మాకును ఈ దినం నూతనంగా పాల్గొన్న వారికి సదాతోడు నడిపించి బలపరిచి ప్రభు రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నవ్వుతూ అందరిని పలకరించండి, చిరునవ్వుతూనే ఉండండి, ఆనందించండి. మరలా చెబుతున్న ప్రభునందు ఆనందించండి. ఒక దినాన్ని నవ్వుతూ నేను ప్రారంభించాలి. ఈ దినమంతా చిరునవ్వుతో ఉండాలి. నేను పరిస్థితులు ఎలా ఉన్నా నా ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి నేను జయిస్తూ వెళ్ళాలని నిర్ణయించుకోండి. శ్రమలో, కష్టంలో, దుఃఖంలో, బాధలో ఉన్న ప్రతి ఇంటికి సహాయము వచ్చునుగాక. ఆమేన్. కృంగిపోయిన వారు లేవనెత్తబడుదురుగాక. ఆమేన్. ఐసీలో గాని, హాస్పిటల్లో గాని, ఇళ్ల దగ్గర రోగాలతో ఉన్న వారికి యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. అలాగే మరి దుఃఖంతో ఉన్న వారికి సంతోషము, సమాధానము యేసు క్రీస్తు నామములో ఈ ఉదయం మీకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన అయింది. సేవకులు మనల్ని నడిపిస్తారు.